హాయ్, దిస్ ఇస్ సాయి భవాని. వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా అప్డేట్ చూద్దాం. సీఎం జగన్ ఓటమి భయంతోనే గులకరాయి డ్రామా ఆడుతున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాజా ఈస్ట్లో మన పాలకొల్లు మన రామనాయుడు ఇంటింటి పాదయాత్రను చేపట్టారు. సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజాస్పందన కరువైందని ఈ డ్రామాకు తెరలేపాడని ఆయన వ్యాఖ్యానించారు. రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్ళీ ఆయన మిమ్మల్ని మాయ చేయాలి, మభ్య పెట్టాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే నిన్ననే మనం చూసాం ఏదైతే మరి గులకరాయి సంఘటన ఏదైతే మరి నిన్న మొన్న కూడా మీడియాని మరి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు అంటే చాలా క్లియర్గా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ సర్వేలు కానీ, ఆయన ఐపాక్ సర్వేలు కానీ, ఆయన సీ వాటర్ సర్వేలు కానీ ఒకటే చెప్తూ ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అని. అదేవిధంగా ఆయన చేసేటువంటి బస్సు యాత్రకు కూడా మరి ఎక్కడ కూడా జనాల స్పందన కూడా కరువు అవుతున్నటువంటి పరిస్థితి. మరి జిల్లాలు అందరినీ పోగు చేసి ఏదో మీటింగ్లు పెట్టుకునేటువంటి పరిస్థితే తప్ప స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితి కూడా లేనిటువంటి స్థితిలోనే మళ్ళీ ఏదో గతంలో ఏదైతే కోడికత్తి డ్రామా ఆడి ఎట్లా అయితే ప్రజలను మభ్యపెట్టారో మళ్ళీ ఈరోజు ఒక గులకరాయి డ్రామా కూడా మళ్ళీ ఆడి మళ్ళీ ఈరోజు ప్రజల్ని మభ్యపెడుతూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి బస్సు మీద ఆయన ప్రచారం చేస్తూ ఉంటే కరెంటు పవర్ కట్ ఎట్లా పోతుంది అంటే అధికారులు అట్లా పవర్ కట్ చేస్తే మరి ముఖ్యమంత్రిని సురక్షితంగా బస్సులో లోపల కూర్చోబెట్టకుండా బయట ఎట్లా. వేసవిలో ఎండలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ సూచించారు. పిహెచ్సి వియ్యంపేట పరిధి చెరువు వద్ద ఫీల్డ్ అసిస్టెంట్ నెక్కల సంతోషి ఆధ్వర్యంలో ఉపాధి హామీ వేతనదారులకి వడదెబ్బపై అవగాహన కల్పించారు. అనంతరం ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశామని హెల్త్ అసిస్టెంట్ సత్యారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ ఈశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్స్ సత్యారావు, ఎంఎల్హెచ్పి గీతిక పాల్గొన్నారు. 40-45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీపీలు, షుగర్లు, వంశపారపర్యం కానీ, వాళ్ళు వాడే మందులు కానీ, లేదా వాళ్ళు తినే తిల్లుని బట్టి ఉంటాయి. మీరందరూ కష్టపడతారు కాబట్టి అందరికీ చెమట వస్తుంది కాబట్టి అందరికీ, ఎందుకంటే పని చేసిన చెమట రూపంలో నీరు పోతుంది, బయట కాళ్ళు చేతులు పీకేసి నీరసం వచ్చేస్తాయి. అంచేత ప్రతి గంటకి తాగుతుండాలి. ఏదో ద్రవ పదార్థాలు తాగితే డీహైడ్రేషన్ రాదు. అంచేత అందుకే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మీకు కలెక్టర్ గారు మాకు సప్లై చేశారు. ఎందుకంటే ప్రతి ఊరికి వెళ్ళి చెరువు పందిరికి వెళ్ళి ఈ ఓఆర్ఎస్ అనేది ఏంటంటే బీపీ డౌన్ అయిన వాళ్ళు ఒక ప్యాకెట్ లీటర్ నీటిలో కలుపుకొని ఎండప్పుడు తాగాలి. మరి బీపీ వెళ్ళేటప్పుడు ఇప్పుడు చెరువు పనికి వెళ్తారు, ఏదైనా అత్యవసర పరిస్థితులు హాస్పిటల్కో లేకపోతే బయట క్యాంప్కో ఫంక్షన్కి వెళ్తారు. వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళాలి కంపల్సరిగా తాగడానికి. ఆ రకంగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు చెయ్యాలి. రెండోది ఏంటంటే ఈ ఎవరికైతే బీపీ షుగర్లు ఉన్నాయో అమ్మ ఒక్క నిమిషం ఆపు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో నందమూరి బాలకృష్ణ తరఫున అతని భార్య నందమూరి వసుంధరాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆమెకి అడుగడుగున పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో జెడ్పీటీసీ అనుష, రంగారెడ్డి, నందీశప్ప, నాగరాజు యాదవ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్షలు. ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ అండి. అండ్ రాబోయే శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన కోరికలన్నీ తీరాలంటే ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరం. మన కోరికలన్నీ తీరాలంటే ఇక్కడ బాలకృష్ణ గారు, స్టేట్ లో చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా దాచేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్ష పదవికి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మందపాటి దుర్గారావు వెల్లడించారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తన నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని ఆయన ఆకాంక్షించారు. మిత్రులకి, పెద్దలకు, శ్రేయోభిలాషులందరికీ కూడా నా నమస్కారాలు. నా వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున జనసేన పార్టీ దాచేపల్లి మండల అధ్యక్ష పదవికి, అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా పరిస్థితుల దృష్ట్యా
మీరందరూ కూడా ఈ నా యొక్క నిర్ణయాన్ని అర్థం చేసుకొని స్వాగతించాలని కోరుకుంటూ సెలవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని పంచుమర్తి అనురాధ పిలుపునిచ్చారు. చంద్రశేఖర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని పంచుమర్తి అనురాధ పిలుపునిచ్చారు. తాడేపల్లి 16వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పిస్తూ కార్యపత్రాలు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో నారా లోకేష్ను, పెమ్మసాని చంద్రశేఖర్లను గెలిపించాలని ఆమె కోరారు. వార్డులోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు. చంద్రశేఖర్ గారికి లోకేష్ గారికి అలాగే ఎంపీ ఓటు చంద్రశేఖర్ గారు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించారు. చంద్రశేఖర్ గారికి ఎమ్మెల్యే, ఎంపీ 2 సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆత్మకూరులో తమ నాయకులను మభ్యపెట్టి కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించి తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. వేరే దాంతో మన ఏడీఎఫ్ ద్వారా ప్రతి పంచాయతీకి ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని, అంటే ఈ గ్రామ పంచాయతీలో విజయ్ భవ యాత్ర ప్రచారం జరుగుతూ ఉంది. గ్రామస్తులకి ఈ గత 5 సంవత్సరాల్లో ఏమేమి జరిగింది, వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళకి తెలియపరచాం. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 16 కోట్ల నిధులు ఈ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాదాపు 1250 ఎకరాలు ఆ సమస్యలంతా తీర్చేసి వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. అదే 125 కోట్లు ఆస్తి అన్నమాట. ఈ గ్రామానికి ఎంతో మేలు జరిగింది కాబట్టి వాళ్ళందరికీ తెలియపరిచి వచ్చే 5 సంవత్సరాలు కూడా ఏం చేయబోతున్నాం అనేది కూడా చెప్పాము. తప్పకుండా మన మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రజలు ఇంకా సంతోషపడతారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇటీవల మీ పార్టీ తెలుగుదేశం పార్టీలో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ప్రజాగలం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు హాజరయ్యారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేశానని అన్నం గుర్తు చేశారు. మెట్ట ప్రాంతం ప్రజలకు సాగునీరు, త్రాగునీరు, ఫైర్ స్టేషన్ ని ఏర్పాటు చేశామన్నారు. నాతో మాట్లాడిన మాటలు, వ్యక్తి మాటలు 100% నిజం తేలింది. హై స్కూల్కి భవనాలు తెచ్చాం, పడిపోయే పరిస్థితుల్లో ఉన్న ఆసుపత్రికి కొత్త భవనాలు తెచ్చి ప్రారంభించాం. ఇవన్నీ మనం చేసినవే. ఇప్పుడున్నటువంటి మీరు కోరుకొని ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కటి కూడా చేయలేదు అని చెప్పి మీకు మనవి చేస్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ రాయడం జరిగింది. పాంప్లెట్ను ఒక్కసారి వెనక్కి తిప్పి కూడా చూడండి అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి ఈరోజు యువతకి ఉపాధి లేదు. మీ బిడ్డలు ఇక్కడ లేరు, సుదూర ప్రాంతాలకు వెళ్ళారు ఉద్యోగాలు. డాక్టర్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్టీఓ సుధాసాగర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో పోటీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్వీకరించబడుతుందని తెలిపారు. అభ్యర్థులకు సూచించిన వాటిని అనుసరిస్తూ నామినేషన్ ప్రక్రియ కొనసాగించాలన్నారు. అలాగే సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నామినేషన్ వేయడానికి వచ్చేటప్పుడు తిరిగి సూచనలు పాటించాలని చెప్పారు. రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి సంబంధించి ఆర్ఓగా ఆర్టీఓ రామచంద్రపురం నేను వ్యవహరించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. సో మనకి ఈ 18వ తేదీన నోటిఫికేషన్ 4వ విడతలో భాగంగా మనం ఎలక్షన్ కమిషన్ విడుదల చేయనుంది. సో 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ అనేది జరుగుతుంది. 26న వచ్చిన నామినేషన్స్ అన్ని కూడా స్క్రూటినీ చేయడం అవుతుంది. ఇదే ఆర్టీఓ ఛాంబర్నే ఆర్ఓ ఛాంబర్గా తీసుకోవడమైనది. దీనికి 100 మీటర్ల దీంట్లో బ్యారికేడింగ్ రెస్ట్రిక్షన్స్ అన్ని మనం తీసుకొని వస్తున్నాం. అది దీనికి మన ఏమి మెయింటైన్ చేయాలి, డే టు డే అకౌంట్స్ కానీ లేదా వాళ్ళకి ఎంసీసీకి సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉంటాయి, అలాగే క్యాండిడేట్ హ్యాండ్ బుక్ మొత్తం ఈ మెటీరియల్ కూడా వాళ్ళకి ఉచితంగా అందజేయడం అవుతుంది. అది కనుక ఈ అవకాశాన్ని ఆన్లైన్లో ఉన్న సువిధలో అప్లై చేయడం మేము మళ్ళీ చెక్ లిస్ట్ ద్వారా వాళ్ళకి రైటింగ్ తెలియజేస్తాము. ఫర్దర్గా మళ్ళీ ఒక అభ్యర్థి 4 సెట్ల వరకు వేయచ్చు కనుక ఎటువంటి సమస్య ఉండదు. ఈ అవకాశాన్ని ఆన్లైన్ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సింది మరొకసారి మీ ద్వారా వాళ్ళకి కోరడమైనది. గుంటూరు జిల్లా మంగళగిరి 24వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలుకుతున్నారు. నవరత్న పథకాలు పొందిన ప్రతి ఒక్కరు లబ్ధిదారులు తనను ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కొండ్రు కమల, 24వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల అభ్యున్నతి కోసం కృషి చేసే వారిలో జగనన్న ప్రథమ స్థానంలో ఉన్నారు. మరి ఏ ముఖ్యమంత్రి కూడా అందించినంత సంక్షేమం పేదవారి కోసం జగనన్న అందిస్తున్నారు. పేదలు కూడా అందరూ గుర్తుంచుకొని సంక్షేమం అందుకుంటున్న కుటుంబాలన్నీ కూడా మేము జగనన్నకి రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. మరి కుల, మతం, పార్టీ ఏమీ విభేదాలు లేకుండా కూడా అందరికీ సమానంగా అందేలాగా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తూ ప్రజలు మేమంతా జగనన్న వైపున ఉన్నారు. ఎన్ని కూటములు వచ్చినా కానీ అవి ఒక సైడు విజయం నుంచి నన్ను కూడా మీ బిడ్డలాగా, మీ సోదరిలాగా భావించి గెలిపించండి. ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని తెలియజేస్తున్నాను. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. అభ్యర్థి అయిన కిల్లారి రోసేన్ గారు కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం చేనేపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నందమూరి బాలకృష్ణ తరఫున ప్రచారం చేస్తున్న భార్య నందమూరి వసుంధరదేవికి ఘన స్వాగతం పలికిన ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. కార్తికేయం శివశంకర నందనం భక్తానాం ముక్తి దాతానాం సుబ్రహ్మణ్యం నమామి సదైక రూప రూపాయ వల్లీసాయ నమో నమః. కార్తికేయం శివశంకర నందనం భక్తానాం ముక్తి దాతానాం సుబ్రహ్మణ్యం నమామి సదైక రూప రూపాయ వల్లీసాయ నమో నమః. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యర్థులు చేసిన విమర్శలకు ఆయన మీడియా ద్వారా సమాధానమిచ్చారు. నేను నాన్ లోకల్ అని చెప్పే ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించి చూపిస్తానన్నారు. గత 5 ఏళ్లలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న వ్యక్తి రామచంద్రపురంలో ఏం అభివృద్ధి చేశారో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 40 మంది ప్రధాన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారని ఆయన చెప్పుకొచ్చారు.
పెన్షన్ ఏమో 4000. నమస్కారం. ఈరోజు 20వ రోజున ప్రచారానికి వెళ్తా ఉన్నాం. మరి తక్కువ సమయంలో నన్ను అభ్యర్థిగా ప్రకటించడం వల్ల కొద్ది గ్రామాలు తిరగటం కొద్ది ఫాస్ట్గా చేయవలసి వస్తూ ఉంది. అయినప్పటికీ ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. ఏదైతే బాబు గారు సూపర్ 6 పథకాలు కానీ బీసీ డిక్లరేషన్ కానీ ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళింది. అది ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఏదైతే మోసపూరిత కుట్రపూరిత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందో దాన్ని ప్రజలు చేదరించుకుంటా ఉన్నారు. ఏదైతే ఎస్సీలకి చెందవలసిందో రాష్ట్రం సంపూర్ణంగా ఈ రాష్ట్రాల నుంచి వైసీపీని పారద్రోలాలని ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం రావాలని చెప్పేసి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.